బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 2వ తారీఖు ఆదివారం ఉదయం బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విశిష్టతను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్కి వివరిస్తున్న అర్చకులు ధనుర్మాస ఉత్సవాలు మొత్తం ఇక్కడే చేస్తారు. ధనుర్మాసం మొత్తం ఇప్పుడు మన టీం నుంచి ఈ గుడి దగ్గర ఉండేవాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరు కాదు కదా అట్లా కాదు ఎట్లా ఉండేది మన వాళ్ళు సార్ ఇది ఏ ఇబ్బంది అనిపించారు కలుసుకుంటారు సార్ ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విధంగా ఈ స్వామి వైశిష్టం ఏంటంటే ఈమె వీర భోగ యోగ జ్వాలాన్ని చూసుకోండి. మీకు సహజంగా ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, నరసింహస్వామి ఉంటాడు. కానీ ఇది యోగముద్ర ఉంటారు. ఇట్లా ఉంటుంది యోగముద్ర. ఈ యోగముద్ర ఉన్నటువంటి వాళ్ళు అంటే ధ్యానంలో ఉండి ధ్యాన శక్తిని పొందినటువంటి వ్యక్తి. అలాగే ఈ స్వామికి త్రినేత్రం ఉంటుంది. ఇక్కడ ఇది యోగం, ఇది ఉత్తరం వడ్డం వచ్చింది. నా భార్గవ ఒకసారి తాళం తీసుకురా. ఇది యోగముద్ర అంటారు. ఈ యోగముద్ర అంటే ఏంటంటే మనం ధ్యానము తపస్సు చేస్తే అంటే శక్తి ఉంటుంది. అలా యోగ ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన యోగముద్ర ఉంటుంది. వీరత్వం ఉన్నటువంటి భోగత్వం అంటే అలంకార విశేషాలన్నీ కూడా ఆయన జరుగుతుంది. అలాగే జ్వాలాంతర స్వామి ఈయన యథార్థంగా ఏంటంటే ఈయన ఈ స్వామివారికి గుడి నిర్మాణం జరిగేటప్పుడు పుట్టలో ఉన్నటువంటి ఆయన స్వామి తీసేటప్పుడు ఏమైందంటే ఒక గడ్డపార దగ్గర ఈ ఒకసారి భిన్నమైంది. పారదగడం వల్ల ఇక్కడ భిన్నమైంది. ఆ స్వామిని ఏం చేశాడంటే తీసి ఇది వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టడానికి కుదరదు కదా, మారుస్తా అంటే స్వామి కదలలేదు. స్వామి కదలకుండా ఆయన వాస్తు లేదు, నేను ఉన్న చోటే వాస్తు, నేను ఉన్నదే ప్రాంతం అని చెప్పి ప్రకటించడం వల్ల ఇక్కడే ప్రతిష్ఠ చేశారు స్వామి. ఈయన జ్వాలాంతరం అనేది త్రినేత్రం ఉంటుందండి స్వామికి. ఇది యోగముద్ర అంటారు దీన్ని. ఇట్లా మీకు ఎలాగో ఇక్కడ ఎక్కడా ఉండదు, ఇలా ఉంటే అభయముద్ర ఉంటుంది కానీ ఇలా యోగముద్ర ఉంటుంది. దీన్ని యోగముద్ర అంటారు. దీన్ని యోగముద్ర అంటారు. అట్లాగే స్వామికి ఏంటంటే త్రినేత్రం ఉంటుంది ఇక్కడ లోపల. రేపు అభిషేకం చేసినప్పుడు ఒకసారి చెప్తాను. త్రినేత్రం ఉంటుంది. ఆ స్వామి యొక్క చూపు ఎదురుగా ఉన్నటువంటి కారంచేడు గ్రామం నిలబడేది ఈ స్వామి. ఇలా పట్టడం వల్ల ఏం జరిగిందంటే ఆ గ్రామం తగలబడిపోతుంది. అంటే ఆయన యొక్క ఉగ్రస్వరూపాన్ని దాన్ని శాంతింపజేయడానికి ఆ స్వామి అక్కడ ఉంది. మాధవ స్వామి, కుంతి మాధవ స్వామి ఉంటారు. ఆయన ఆ మాధవ స్వామిని ఇక్కడ కేశవ స్వామిని ఏర్పాటు చేయడం ఇక్కడ స్వామి దృష్టి ఆ స్వామి పాదాల మీద పడుతుంది కాబట్టి ఇక్కడ తగలబడి ఉగ్రస్వరూపం శాంతి స్వరూపం అయింది. ఆ శక్తి తగ్గి సెలవు వల్ల ఈ స్వామి మన స్వామి కూడా కేశవ స్వామి పాదాల మీద కూడా ఈ స్వామి చూపు పట్టడం వల్ల పాదాల మీద చెక్కలు చేస్తుంటాయి ఈ రోజు కూడా. అంత ఆ శక్తి మొత్తం ఆయన పాదాల మీద పడి ఆయన తీసుకుంటారు. అలా ఆ స్వామి శక్తి అంటారు. అక్కడ వెళ్ళడం వల్ల యథార్థంగా అంటే మన భవనోత్సవ క్షేత్రానికి ప్రధాన దైవం అయినప్పటికీ కూడా పౌళింపు సేవ సుప్రభాతం రెండు కూడా ఈ స్వామి జరుగుతాయి. మనకి తిరుమలలో భోగ శ్రీనివాసమూర్తికి ఎలాగైతే జరుగుతాయో తిరుమల చేసి ప్రధాన స్వామి ఉంటారు, కానీ భోగ శ్రీనివాసమూర్తిలో వచ్చింది అనునిత్యం కూడా ఆ స్వామికే జరుగుతుంది. మీకు భోగాలు కానీ నివేదనలు కానీ ఏవైనా కానీ ప్రధానంగా ఆ స్వామికి జరిగిన తర్వాత మీకు జరుగుతుంది. సుప్రభాతం పౌళింపు సేవ రెండు కూడా భోగ శ్రీనివాసమూర్తి జరుగుతుంది. అలాగే ఏంటంటే మనకి ఈ స్వామికి ప్రక్కన నరసింహస్వామి చంద్రుడు, ఆ స్వామికి ప్రతినిత్యం కూడా పౌళింపు సేవ సుప్రభాతం రెండు కూడా ఆ స్వామికే జరుగుతాయి. అందుకనే అంటే ఆ స్వామి ఈయనకి అంత వైశిష్టం ఉంది. మనకి వైశాఖ మాసంలో వచ్చిన స్వాతి నక్షత్రం నరసింహ జయంతి అంటే రథోత్సవానికి ముందు రోజు వస్తున్నాడు సహజంగా. అంటే ఆ రోజు రాత్రి కళ్యాణం ఉంటే ఆ రోజు స్వామివారికి ఏంటంటే అభిషేకం అవన్నీ చేసి చేస్తారు. సహజంగా అంటే మాకు ఇక్కడ మన ప్రాంతంలో ఏంటంటే ఎంత కష్టసాధ్యమైన పని అయినా కానీ ఒకసారి స్వామి దగ్గర సంకల్పం చేసుకుని వెళ్తే ఆ కోరికలు తీరుతాయని బాగా ప్రసిద్ధి ఇక్కడ. ఎందుకంటే 3 యోగాలు ఉన్నటువంటి వ్యక్తి వీరత్వం, భోగత్వం, యోగ జ్వాల, నారసింహం
హృదయ స్థానం లక్ష్మిని పెట్టుకున్నటువంటి స్వామి. అంటే ఐదు రకాలుగా ఉన్నటువంటి పంచరూపాలు కలిగినటువంటి ఏకస్వరూపంగా ఉన్నటువంటి విగ్రహం ఇది. అలాగే త్రినేత్రం ఉంటుంది. ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏదో చూస్తున్నా కూడా త్రినేత్రం ఉండదు. మన స్వామికి మాత్రమే ఉంది. త్రినేత్రం కనిపిస్తుంది. నేను ఈసారి అభిషేకం తెలియజేస్తాను. ఈసారి అభిషేకం చేసినప్పుడు నాకు తెలియజేస్తాను. ఒకసారి చూద్దాం. ఆ స్వామి మన విరాట్ స్వరూపం మొత్తం ఆ రోజు తెలుస్తుంది. అంత వైశిష్టం ఉన్నటువంటి స్వామి మన స్వామి. వైశాఖ మాసంలో కూడా అండి మీరు కూడా చెప్పి నేను సాయంత్రం వరకు ఉపవాసం. మంగళం విష్ణుచక్రాయ సర్వశత్రువినాశినే జ్వాలమాలా ప్రదీప్తాయ మంగళం శ్రీ సుదర్శన మంగళం వాసుదేవాయ మహావిష్ణుస్వరూపిణే సుదర్శనాంతస్తారాయ నారసింహాయ మంగళం మంగళాశాసనపరేర్మహదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. లక్ష్మీనారసింహస్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి.